ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 25 నుండి ఈ రాశి వారికి విపరీతమైన రాజయోగం ఈ విధంగా పట్టబోతుంది. అలాగే పంచగ్రహ కూటమి వలన వీరికి ఇలాంటి విషయాలలో లాభాలు వస్తున్నాయి. కాబట్టి అవి ఏ విషయాల్లో ఎలాంటి ఆర్థిక లాభాలు వస్తున్నాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేది తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారికి పంచగ్రహ కూటమి యోగించడం వలన 5 గ్రహాలు అనుకూలంగా ఉండడంతో వీరికి ఇలాంటి లాభాలు రాబోతున్నాయి. చాలా అదృష్టం చాలా కాలంగా ఇప్పుడు రాబోతుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు మరి ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. 5 గ్రహాలు మంచి రాశిలో ఉండడం వలన వీరికి ఏది చేసినా కలిసి వస్తుంది. ద్వితీయంలో బుధుడు, తృతీయంలో చంద్రుడు, రవి, శుక్రుడు ఉండడం వలన, పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైనా, లేదా ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారైనా, ఏదైనా చిన్న వ్యాపారమైనా సరే, చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా సరే, మీరు ఏదైనా మొదలు పెట్టాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభించండి. మీకు అంత శుభమే జరుగుతుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమి వలన మీకు చాలా అదృష్టం అనేది వస్తుంది. అలాగే ఒకరి వల్ల మీకు సహాయం కూడా పొందుతారు. వారు అనుకోకుండా మీకు సహాయం చేయడంతో ఎంతో అదృష్టం అనేది పొందబోతున్నారు. ఈ రోజు నుండి కాలం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది. ప్రతిభ, గుర్తింపు వస్తుంది. పుణ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి అవకాశం అనేది వస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు. అలాగే కొత్త క్లయింట్స్ మీ దగ్గరికి రావడంతో మీకు ఎంతో అదృష్టంగా అనుకుంటారు. ఎందుకంటే వారి వల్ల మీకు వ్యాపారం కూడా ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికి కూడా ఒక మంచి అవకాశం అనేది వస్తుంది. జీవితంలో ఎన్నడూ మీరు ఎరుగని చూడని అదృష్టం అనేది ఇప్పుడు వస్తుంది. అలాగే జీవితంలో చూడని డబ్బు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొత్తగా కొనుగోలు చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. కానీ మీ సంపాదన తగినట్టుగానే ఖర్చు చేయండి, లేదా ఇబ్బంది అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. తమకు తగిన ఫలితం వెంటనే వస్తుంది. ఆలస్యం కాకుండా మీకు ఫలితాలు వెంటనే వస్తాయి. కృషిని నలుగురు గుర్తిస్తారు, ప్రశంసలు అందుకుంటారు. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా మెల్లిమెల్లిగా వస్తాయి. దాయకమైన భవిష్యత్తు మార్గం అనేది వస్తుంది. మీ భవిష్యత్తు చాలా అందంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. రుణ బాధలు చాలా ఇబ్బంది పెట్టాయి, కానీ ఇప్పుడు విముక్తి కలగడంతో మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉంటుంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా మీ పనిలో మీరు లీనమై ఉండాలి. అధికార లాభం సూచకం అవుతుంది. ప్రయత్నాలు సక్సెస్ కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏదైనా ప్రారంభించేటప్పుడు ఒక్కసారి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకొని మీరు ఇప్పుడు మొదలు పెట్టారంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే పంచగ్రహ కూటమి వలన మీకు ఏది చేసినా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ కోసం ఇది మంచి సమయం. కాబట్టి మీరు వ్యాపారం మరింత పెద్దగా చేయాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది. చేసినా మీకు ప్రోత్సాహం పొందుతారు. కాబట్టి కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ బంధువులే కానీ వారి నుండి ప్రోత్సాహం అనేది అందుతుంది. ముఖ్యంగా మీ పాత స్నేహితులు మళ్ళీ కలుస్తారు. వారి వల్ల కొంత లాభం అనేది పొందబోతున్నారు. ఆ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. దాని వలన మీకు
పలు మార్గాలు తలుపు తెరుచుకోవడం వలన ఎన్నో ఆర్థిక మార్గాలు వస్తాయి. మీరు ఏ పని చేయాలి, ఎలాంటి వృత్తుల్లో ఉండాలి అని చాలా కన్ఫ్యూజ్లో పడతారు. కానీ ఏదైనా సరి అయిన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ రాశి వారికి ఇంతకాలంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇప్పుడు సంతోషం అనేది మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ సంతోషాన్ని మీరు అస్సలు వదులుకోకండి. సమయాన్ని వృధా చేయకండి. పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా లేదా చిన్న వ్యాపారం, చిన్న ఉద్యోగమైనా సరే, ఇంట్లో ఉండి చేసే వర్కైనా సరే ఖచ్చితంగా దానిలో శ్రద్ధ పెట్టండి. మీకు అనుకున్న విధం కన్నా మరింత విస్తరణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత పెట్టుబడి పెడితే అంత లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. మేలు చేసేవారు కూడా ఉన్నారు. మిమ్మల్ని చూసి ఈర్షపడేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని గుర్తించి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా మీ స్నేహితుడు ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వారి వల్ల మీకు అదృష్టం చాలా వస్తుంది. అలాగే రుణ బాధలు కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారితో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి విషయాలలో ఎలాంటి సహాయం చేయాలి అని తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నం విజయవంతంగా మారుతుంది. ఎలాంటి విషయాల్లోనైనా ఇంతవరకు మీకు ఫలితం కనిపించలేదు అనుకునేవారు ఇప్పుడు అలాంటి విషయాల్లో ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టారంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. తృప్తికరమైన విజయాలు సాధిస్తారు. కుంభరాశి వ్యక్తులకు 90% చాలా అనుకూలంగా ఉంటుంది. మరికొంతమందికి ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునే వారికి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి. లక్ష్మీదేవి స్తోత్రం పఠించండి. మీరు ఎలాంటి దాన ధర్మాలు చేయడం అవసరం లేదు. ఎందుకంటే వీలైనంత వరకు అన్ని విధాలుగా అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో మీకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా పొందుతారు. కాబట్టి రుణ బాధల నుండి విముక్తి కలిగి చాలా సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామితో చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే స్నేహితులతో మంచి చెడు అనేది బాధలు పంచుకుంటారు. వారు ఏదైనా కొత్త సలహా కూడా ఇస్తారు. ఇక ప్రేమలో ఉన్నవారు ఈరోజు చాలా సంతోషంగానే ఉంటారు. ప్రేమలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది కూడా కనిపిస్తుంది. అది సంతోషం మాత్రమే కానీ బాధ మాత్రం కలిగించదు. కుంభరాశి వ్యక్తులు అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఓపిక సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు ఎప్పుడు కష్టజీవులే కాబట్టి వీరిని చూసి ఎవరైనా ఇష్టపడతారు. అదేవిధంగా సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారిని ఎవరు చూసినా ఆకర్షిస్తారు. అందులో చాలామంది కూడా ప్రేమిస్తారు. కానీ కుంభరాశి వ్యక్తి ప్రేమ ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. వీరి ప్రేమ ఎంత గొప్పదంటే జీవితం మొత్తం వీరితోనే ఉండాలని అనుకుంటారు. మంచి చెడు ఏదైనా తమ భాగస్వామితోనే పంచుకుంటారు. స్నేహితులు కాస్త తక్కువగానే ఉంటారు. కానీ ఉన్నంత వరకు వీరు చాలా ప్రేమగానే ఉంటారు. అందరినీ ఆకట్టుకునేలా అందరి మాటలు చాలా గొప్పగా కనిపిస్తాయి. వీరు కూడా వీరి సలహాలు చాలామందికి ఉపయోగపడతాయి. అలాగే ఎవరికైనా అడ్వైస్ ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి అడ్వైస్ ఇవ్వండి. లేదంటే మిమ్మల్ని మళ్ళీ కేర్ చేయకుండా ఉంటారు. గతంలో మీ దగ్గర డబ్బు లేనందున చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే ఎవ్వరూ మిమ్మల్ని పట్టించుకోలేరు. ఆ సమయం మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు సమయాన్ని వృధా చేయకుండా మీ పనిలో మీరు లీనమై ఉండాలి. ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా మీరు చిన్న ఉద్యోగమైనా పెద్ద వ్యాపారమైనా సరే ఖచ్చితంగా విజయం సాధించే వరకు పట్టుదలతో ఉన్నట్లయితే మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా త్వరలోనే ఫలితాలు దక్కుతాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడు గురించి ఆలోచించండి. అలాగే మీ భాగస్వామితో ఏదైనా పర్సనల్ విషయాలు ఉన్నా కూడా ఓపెన్గా చెప్పండి, దాచకండి. అలాగే ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగానే ఉంటారు. కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అవి ఆ రోజునే తీరిపోతాయి.